ప్రెజెంట్ యూట్యూబ్ లో కొన్ని వందల వర్కౌట్స్ అయితే ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే అవి చూడడం కాదు మెయిన్ ప్రాబ్లం. అది చాలా ఈజీ అని పనే, కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వాటిల్లో ఏది మనకి పనికి వస్తుంది, ఏది ఫాస్ట్ గా రిజల్ట్స్ ఇస్తుంది, ఏది ఎఫెక్టివ్ గా ఉంటుంది అని క్లారిటీ లేకపోవడం. ఈ వీడియోలో మనం టోటల్ గా 7 పవర్ఫుల్ మజిల్స్ ని కవర్ చేద్దాం. చెస్ట్, లెగ్, ఆర్మ్స్, షోల్డర్, యాబ్స్, ఫోర్ ఆర్మ్స్, బ్యాక్, ఇవన్నీ కూడా కవర్ చేస్తాను అనమాట. ప్రతి మజిల్ కి 2 కిల్లర్ వర్కౌట్స్ అనేవి ఇస్తా, మీ డ్రీమ్ బాడీని పాసిబుల్ స్పీడ్ లో అచీవ్ చేయడానికి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ ర్యాండమ్ వర్కౌట్స్ అయితే కావు. ఇవి ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఒక సిస్టమేటిక్ వేలో డిజైన్ చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, చెస్ట్ వర్కౌట్ చేయడం వలన షోల్డర్ ఇంకా ఆర్మ్స్ పైన కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. లెగ్స్ అనేది బాడీకి ఒక బేస్ లాంటిది. స్ట్రాంగ్ లెగ్స్ ఉంటే ఓవరాల్ పవర్ అండ్ పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో ఒక బ్యాలెన్స్, పవర్ అండ్ ఎస్థెటిక్స్ ని బిల్డ్ చేయడానికి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. సో ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకండి, లేకపోతే వర్కౌట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోలేరు. అండ్ ఎస్, మీరు బిగినర్ అయినా పర్వాలేదు, ఈ వర్కౌట్స్ అనేవి సింపుల్ గానే ఉంటాయి. డెడికేషన్ మాత్రం కావాలి, ఇంకా కన్సిస్టెన్సీ ఉంటే చాలు. వీడియోలో ప్రతి సెక్షన్ లో కూడా ఒక సీక్రెట్ టిప్ అనేది ఉంటుంది. అది మీ వర్కౌట్ ప్రోగ్రెస్ ని 10x వరకు బూస్ట్ చేస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ ఒక చిన్న విషయం కూడా చెప్పాలి. సో ప్లీజ్ బీ పేషెంట్. సో రీసెంట్ గా నేను ఒక 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను యూట్యూబ్ లో, ప్రమోషనల్ షార్ట్స్. దానికి నాకు చాలా నెగిటివిటీ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా, కానీ సర్ప్రైజింగ్లీ మీలో ఎవ్వరూ కూడా ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చెప్పలేదు. ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ దట్. ఇలాంటి ఆడియన్స్ నాకు ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆబ్వియస్లీ అందులో నుంచి నేను ఎర్న్ చేశా. అలానే మీరు కూడా ఎర్న్ చేయడానికి ఒక ఆపర్చునిటీ అయితే ఈ వీడియోలో ఒక దగ్గర ఇస్తాను. ఎక్కడైనా ఇది చెప్పను, మధ్యలోనైనా ఉండొచ్చు, ఎక్కడైనా అయి ఉండొచ్చు. ఒక దగ్గర ఒక ఆపర్చునిటీ అయితే ఇస్తాను, అంటే ఈ వర్కౌట్స్ కి సంబంధించిందే. ప్రమోషన్ అయితే అస్సలు కాదు, అది చూస్తే మీకే అర్థమైపోతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వేస్ట్ ఎనీ మోర్ టైం, డైరెక్ట్ గా స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ అనేది చెస్ట్ నుండి చేద్దాం. ఇది మీ బాడీని మస్కులర్ గా చూపించడంలో ఫస్ట్ మజిల్. ఫ్రంట్ నుంచి చూస్తే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో అనేది చెస్ట్ తోనే తెలిసిపోతుంది. పుషప్స్ అందరూ చేస్తారు, కానీ చాలా మంది రాంగ్ గా చేస్తుంటారు. వాళ్ళ ఫామ్ అనేది రాంగ్ గా ఉంటుంది. అప్పుడు చెస్ట్ కి పడాల్సిన ఇంపాక్ట్ కాస్త షోల్డర్ ఇంకా ట్రైసెప్స్ మీద పడుతుంది. అది అంత మంచిది కాదు, ఎందుకంటే అది స్ట్రెస్ కాబట్టి. సో కరెక్ట్ పుషప్ టెక్నిక్ ఏంటంటే, ముందు మీ హ్యాండ్స్ ని షోల్డర్ విడ్త్ కన్నా కొంచెం వైడ్ గా పెట్టండి. మీ బాడీని స్ట్రైట్ లైన్ లో ఉంచుకోవాలి. కిందకి వస్తున్నప్పుడు ఎల్బోస్ అనేవి 45 degrees లో ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చెస్ట్ ని గ్రౌండ్ కి దగ్గరగా తీసుకుని వెళ్ళండి. కిందకి వచ్చేసాక 1 సెకండ్ హోల్డ్ చేసి పుష్ చేయండి. స్లోగా కంట్రోల్ రెప్స్ చేయండి. అప్పుడే మీకు చెస్ట్ అనేది బాగా యాక్టివేషన్ అవుతుంది. ఒకవేళ ఇది రాలేదు అని అంటే, ఫస్ట్ ఫుల్ బాడీ పుషప్స్ కాకుండా మీ నీస్ ని కిందకి ఆనించి పుషప్స్ అనేవి తీయండి. తర్వాత మెల్లగా ప్రోగ్రెస్ చేయండి. సెకండ్ వర్కౌట్ వచ్చేటప్పటికి ఇంక్లైన్ పుషప్స్, టేబుల్ గానీ బెంచ్ గానీ ఏదైనా సరే గ్రౌండ్ లెవెల్ కంటే కొంచెం పైగా ఉండేది, మీరు పట్టుకోగలిగేది పెట్టుకోండి. హ్యాండ్స్ అనేవి ఆ బెంచ్ పైన పెట్టి బాడీని స్ట్రైట్ లైన్ లో మెయింటైన్ చేయండి. కిందకి వస్తున్నప్పుడు చెస్ట్ అనేది బెంచ్ కి టచ్ అవ్వాలి. అలా రావడానికి ట్రై చేయండి. అలానే పూర్తిగా పడిపోవద్దు, జస్ట్ ట్రై చేయండి. ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటంటే చెస్ట్ ని స్క్వీజ్ చేయాలి. ఈ 2 సింపుల్ పుషప్ యాక్టివేషన్స్ తో మీ చెస్ట్ అనేది మంచి ఫామ్ లోకి వచ్చేస్తుంది. మీ చెస్ట్ మజిల్ పైన ఇవి మాక్సిమం ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయి. చెస్ట్ తర్వాత మనం లెగ్ వర్కౌట్ ని చేద్దాం. లెగ్స్ అనేవి ఎంటైర్ బాడీకి ఒక ఫౌండేషన్ లాగా. లెగ్స్ స్ట్రాంగ్ గా ఉంటే నీకు ఓవరాల్ పవర్ అనేది పెరుగుతుంది. అది మాత్రమే కాకుండా బ్యాలెన్స్ అండ్ పోస్చర్ లో కూడా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో లెట్ స్టార్ట్ విత్ స్క్వాట్స్. స్క్వాట్స్ అనేవి చాలా సింపుల్ గా కనిపిస్తాయి, అండ్ అట్ ద సేమ్ టైం వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ కూడా చాలా హైలో ఉంటుంది. ముందుగా ఫీట్ ని షోల్డర్ విడ్త్ లో పెట్టండి. తర్వాత స్లోగా కిందకి స్క్వాట్స్ చేయండి. అంటే గుంజీలు తీసినట్లే, కానీ గుంజీలు తీస్తున్నప్పుడు మీరు పూర్తిగా దిగుతారు కదా. ఇక్కడ మాత్రం జస్ట్ ఒక చైర్ లో కూర్చున్నప్పుడు మీకు థైస్ అనేవి గ్రౌండ్ లెవెల్ కి ప్యారలల్ గా ఉంటాయి కదా, అలా వచ్చేంత వరకు స్క్వాట్స్ ని చేసి తర్వాత పుష్ చేసి మళ్ళీ పైకి రావాలి. బెస్ట్ రిజల్ట్స్ కోసం నీస్ ని థైస్ లైన్ లో స్ట్రైట్ గా మెయింటైన్ చేయండి. సెకండ్ ఎక్సర్సైజ్ వాల్ సిట్. దీన్ని మాక్సిమం అందరూ స్కూల్లో ఉన్నప్పుడు ఏదో ఒకసారి చేసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ మ్యాథ్స్ సార్, ఇంగ్లీష్ మేడమ్ చేయించే ఉంటారు. బ్యాక్ ని ఒక వాల్ మీద సపోర్ట్ లా తీసుకొని స్క్వాట్ పొజిషన్ లో హోల్డ్ చేయండి. అంటే గాలి కుర్చీ అంటారు కదా, గోడ కుర్చీ, అదే. బిగినర్స్ కి ఒక 30 to 60 seconds హోల్డ్ చేస్తే చాలు. ఇక్కడ ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, కోర్ ని టైట్ గా మెయింటైన్ చేయాలి. బ్రీతింగ్ కంట్రోల్ చాలా క్రూషియల్. కామ్ గా, కంట్రోల్ గా ఉండాలి. అండ్ హే,
ఈ వీడియోలో నేను ఎగ్జాక్ట్ గా ఇన్ని సెటిల్ చేయండి, ఇన్ని రెప్యుటేషన్స్ చేయండి అని చెప్పి ఏ కౌంట్ కూడా చెప్పట్లేదు. ఎందుకంటే అవి మీకు మీరుగానే కస్టమైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. బిగినర్ అయినా పర్లేదు, అడ్వాన్స్డ్ అయినా పర్లేదు, మీకు సూట్ అయ్యే రేంజ్ లో సెట్స్ ని ఇంకా రెప్స్ ని ప్లాన్ చేయండి. అలాగే లెగ్స్ కి కూడా బ్యాలెన్స్ ఇచ్చి వర్కౌట్ చేయడం వలన బాడీ ఓవరాల్ గా స్ట్రెంగ్త్ అండ్ సిమెట్రిక్ గా బూస్ట్ అవుతుంది. లెగ్స్ తర్వాత ఇప్పుడు ఆర్మ్స్ ని టార్గెట్ చేయండి. అది లాజిక్ అన్నమాట. ఎందుకంటే స్ట్రాంగ్ ఆర్మ్స్ ఉన్న వాళ్ళకి పవర్ కూడా పెరిగి బాడీ లుక్ అనేది యాస్థెటిక్ గా ఇంకా కంప్లీట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది చూడడానికి. ఫస్ట్ ఆర్మ్ ఎక్సర్సైజ్ డైమండ్ పుషప్స్. ఇది చేయడానికి హ్యాండ్స్ ని చెస్ట్ కిందకి డైమండ్ షేప్ లో పెట్టండి, అంటే రాంబస్ షేప్ అంటారు కదా, ఆ షేప్ లో పెట్టండి. తర్వాత ఎల్బోస్ ని క్లోజ్ టు బాడీ మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత స్లోగా కిందకి వెళ్ళి పుషప్స్ లానే పుష్ చేసి పైకి రావాలి, జస్ట్ లైక్ పుషప్స్. బట్ హ్యాండ్స్ కొంచెం దగ్గరికి పెట్టాలి అంతే. ఇది రెగ్యులర్ పుషప్స్ లాగా ఉంటుంది, కానీ మెయిన్ ఫోకస్ అనేవి ట్రైసెప్ మీద ఉంటుంది. ట్రైసెప్ స్ట్రాంగ్ అయితే అప్పుడు ఆర్మ్స్ అనేవి మస్కులర్ గా ఇంకా ఒక మంచి షేప్ ఉన్నట్టు కనిపిస్తాయి. బైసెప్ అంటారు కానీ ట్రైసెప్పే మనకి మంచి షేప్ ని చూపిస్తాయి ఆర్మ్స్ కి. ఇక్కడ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్లోగా డౌన్ కి వెళ్ళండి, స్క్వీజ్ చేయండి, మళ్ళీ పుష్ చేయండి. సెకండ్ ఆర్మ్ ఎక్సర్సైజ్ చిన్ అప్స్. ఒక బార్ ఆర్ స్లేడ్ లేదంటే ఒక గోడ, డోర్, ఏదో ఒకటి. డోర్ అయితే తీసుకోవద్దు. బార్ ని అండర్ హ్యాండ్ గ్రిప్ లో పెట్టుకోండి. చెస్ట్ ని స్లైట్ గా ఫార్వర్డ్ కి పంప్ చేయాలి. స్లోగా బాడీని లిఫ్ట్ చేయాలి అండ్ దెన్ కంట్రోల్డ్ గా కిందకి రావాలి. బెస్ట్ రిజల్ట్స్ కోసం కోర్ టైట్ గా మెయింటైన్ చేయాలి. స్వింగ్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి, అంటే చీటింగ్ కాకుండా ఫామ్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయండి. ఈ ఆర్మ్స్ ని స్ట్రాంగ్ గా డెవలప్ చేసుకోవడం వలన ఫంక్షనల్ పవర్ అండ్ ఆస్థెటిక్ లుక్ రావడం అనేది మనకి బాగా ఉంటుంది. ఆర్మ్స్ తర్వాత షోల్డర్స్ మీద మెయిన్ ఫోకస్ అనేది మనం చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ షోల్డర్స్ వలన నీకు బ్యాలెన్స్, పవర్ ఇంకా పోస్చర్ అన్ని కూడా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే ఆర్మ్స్ కి వచ్చే పవర్ ని రిఫైన్ చేయడంలో షోల్డర్ ఒక కీ రోల్ ని ప్లే చేస్తుంది. అందరూ అనుకుంటారు యాస్థెటిక్ బాడీ కోసం మంచి బైసెప్ రావాలి, చెస్ట్ కావాలి అని చెప్పి. కానీ ఎవరినైనా చూడండి, ఎవరి షోల్డర్స్ అయితే మంచి షేప్ లో ఉంటాయో వాళ్ళ బాడీ అనేది ఆటోమేటిక్ గా ఫుల్ గా ఒక యాస్థెటిక్ గా మస్కులర్ గా కనిపిస్తుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి. సో మంచి షోల్డర్స్ కోసం ఫస్ట్ షోల్డర్ ఎక్సర్సైజ్ పైక్ పుషప్స్. హ్యాండ్స్ ని షోల్డర్ విడ్త్ లో గ్రౌండ్ మీద పెట్టాలి. హిప్స్ ని పైనికి తీసుకొని ఇన్వర్టెడ్ వి షేప్ లో, అంటే ఏ ఉంటుంది కదా ఆ షేప్ లో బాడీని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 seconds కిందకు వచ్చి హోల్డ్ చేసి హెడ్ ని గ్రౌండ్ డైరెక్షన్ లో స్లోగా తీసుకురండి. బిగినర్స్ కి ఇది కొంచెం టఫ్ గానే అనిపిస్తుంది. సో తల నేలకి తగలకుండా ఉండడం కోసం సపోర్ట్ గా ఒక తలగడ గానీ లేదంటే సాఫ్ట్ ఆబ్జెక్ట్ ఏదైనా ఒకటి పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ముందే చెప్పినట్లు ఇది టఫ్ గానే ఉంటుంది, కానీ నేను నమ్ముతున్నా నువ్వు ట్రై చేస్తే తప్పకుండా చేస్తావు. మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే నెక్ ని స్ట్రైట్ గా అండ్ రిలాక్స్డ్ గా మెయింటైన్ చేయాలి. సెకండ్ షోల్డర్ ఎక్సర్సైజ్ వాల్ వాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుషప్ పొజిషన్ సెట్ అవ్వాలి. లెగ్స్ అనేవి వాల్ మీద ప్లేస్ చేయండి. తర్వాత లెగ్స్ ని వాల్ మీద నుంచి స్లోగా వాక్ చేయండి అండ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కోర్ ని టైట్ గా పెట్టండి. ఇది జస్ట్ షోల్డర్స్ మాత్రమే కాదు, ఫుల్ బాడీ కంట్రోల్ ని డెవలప్ చేస్తుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ లో షోల్డర్స్ కాకుండా వేరే వేరే దగ్గరలో అయితే పట్టేస్తుంది, లైక్ బైసెప్స్, ఫోర్ ఆర్మ్స్ ఇంకా ట్రైసెప్ ఇలాంటి దగ్గరలో పడుతుంది. కానీ కన్సిస్టెంట్ గా చేయడం వల్ల షోల్డర్ పైన కూడా ఇది పడుతుంది. షోల్డర్ తర్వాత షిఫ్ట్ అవ్వాల్సింది మెయిన్ గా మనం కోర్ మీదకి, అంటే యాబ్స్. స్ట్రాంగ్ యాబ్స్ ఉంటే జస్ట్ స్టైలిష్ లుక్ మాత్రమే కాదు, ఇది ఓవరాల్ గా ఒక మంచి గ్రీక్ గాడ్ లాంటి, అంటే థోర్ ఉంటాడు కదా అలాంటి ఒక మంచి లుక్ ని అయితే ఇస్తుంది. అండ్ ఇది మీ పోస్చర్ ని కూడా ఇంప్రూవ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది ప్లాంక్. ఇది బిగినర్స్ కి చాలా పర్ఫెక్ట్ వర్కౌట్ అనమాట. ఎల్బోస్ ని గ్రౌండ్ మీద పెట్టండి. బాడీని కంప్లీట్లీ స్ట్రైట్ లైన్ లో మెయింటైన్ చేయాలి. మినిమం 30 to 60 seconds హోల్డ్ చేయండి. తర్వాత హిప్స్ మరీ పైకి ఉండకూడదు, అలానే మరీ కిందకు ఉండకూడదు. సెకండ్ ఎక్సర్సైజ్ అనేది హ్యాంగింగ్ నీ రైజెస్. బార్ ఆర్ స్లేడ్ ఇందాక చిన్అప్స్ చేసేటప్పుడు ఏదైతే తీసుకున్నారో దాన్నే తీసుకోండి. బార్ ని గ్రిప్ చేసి హ్యాంగ్ అవ్వాలి. నీస్ ని చెస్ట్ వరకు స్లోగా లిఫ్ట్ చేయండి. ఇక్కడ మాక్సిమం పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే స్వింగ్ అవుతారు. దాన్ని మీరే అవాయిడ్ చేయాలి, ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇవి రెండు ఎక్సర్సైజ్ మీకు కోర్ ని స్టేబుల్ గా ఇంకా స్ట్రెంగ్త్ ఇవ్వడంలో 10x గ్రోత్ అనేది ఇస్తాయి. కండిషన్ ఏంటంటే ఫామ్ అనేది కరెక్ట్ గా ఉండాలి అంతే. అండ్ వీడియోలో ఇంకా కంటిన్యూ అయ్యే ముందు, ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ రావు నాకు అర్థం అవుతుంది, అయినా సరే జస్ట్ మీరు అడిగారని చెప్పి మాత్రమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నా. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎక్కడైతే షేర్ చేస్తారో, లైక్ చేస్తారో, ఏం చేస్తారో మీ ఇష్టం. సో మీరు అడిగారని మాత్రం చేస్తున్నా. యాబ్స్ తర్వాత మనం ఫోకస్ చేయాల్సింది బ్యాక్ మీద. స్ట్రాంగ్ బ్యాక్ ఉంటే పోస్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్యాక్ మస్కులర్ గా ఉంటే మరి మంచిగా పవర్ఫుల్ గా కనిపిస్తారు వెనక నుంచి కూడా. సో ఒక వి షేప్ బ్యాక్ రావడం కోసం ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది సూపర్ మ్యాన్ హోల్డ్స్. సూపర్ మ్యాన్ హోల్డ్ అంటే ఫస్ట్ మీరు బోర్లా నేలపైన పడుకోవాలన్నమాట. అంటే
ఫేస్ అనేది గ్రౌండ్ మీదగా పెట్టి పడుకోవాలి. ఆర్మ్స్ అండ్ లెగ్స్ ని సేమ్ టైంలో అంటే ఒకేసారి అప్వర్డ్ లిఫ్ట్ చేయాలి. 30 సెకండ్స్ పాటు అలా హోల్డ్ చేసిన తర్వాత రిలాక్స్ అయిపోవాలి. ఇది టఫ్ గానే ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేయడం వల్ల మెల్లగా ఈజీ అవుతుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నాకు ఇప్పటికీ కూడా ఇది రాదు టు బి ఫ్రాంక్. టిప్ ఏంటంటే ఇలాంటి టైంలో అంటే మీరు పైకి హోల్డ్ చేసే టైంలో నెక్ ని రిలాక్స్డ్ గా మెయింటైన్ చేయండి. స్ట్రెయిన్ చేయొద్దు, ఎక్కువగా దాన్ని స్ట్రెస్ ఇవ్వద్దు. సెకండ్ ఎక్సర్సైజ్ ఇన్వర్టెడ్ రోస్. రెస్ట్ హెడ్ బార్ ని గ్రిప్ చేయండి. ఏదైతే మీరు చిన్అప్స్ అండ్ యాబ్స్ కి యూజ్ చేశారో ఆ బార్ గానీ ఆ స్లేడ్ గానీ తీసుకోండి. బాడీని గ్రౌండ్ నుంచి స్ట్రైట్ లైన్ లో హ్యాంగ్ చేయండి. తర్వాత మీ చెస్ట్ ని బార్ వరకు తీసుకెళ్ళండి. అంటే వీలైతే మీ చెస్ట్ ని ఆ బార్ కి టచ్ అయ్యేలా చూడండి. అలా చేసిన తర్వాత రిలాక్స్డ్ గా కిందకి తీసుకురండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినది ఫామ్. ఎల్బోస్ అనేవి క్లోజ్ గా పెట్టాలి. ఫుల్ రేంజ్ లో చెస్ట్ ని పుల్ చేయాలి. ఇలా చేయడం వలన అప్పర్ బ్యాక్ అండ్ లాట్స్ పర్ఫెక్ట్ గా యాక్టివేట్ అవుతాయి. మీకు కావాల్సిన ఆ వి షేప్డ్ బ్యాక్ ఉంటుంది కదా, అది మీరే అచీవ్ చేయగలుగుతారు. ఈ రెండు ఎక్సర్సైజ్ బ్యాక్ పోస్చర్ ని, స్ట్రెంగ్త్ ని అండ్ టోటల్ అప్పర్ బాడీని ఒక మంచి లుక్ అండ్ బేస్ ని క్రియేట్ చేస్తుంది. బ్యాక్ తర్వాత లాస్ట్ ది ఫోర్ ఆర్మ్స్. ఇది చిన్న మజిల్ లాగానే కనిపిస్తుంది, కానీ ఎక్స్పోజర్ అయ్యే అంటే మీ బాడీలో ఏ మొత్తం మీరు కవర్ చేసుకున్నా సరే మంచిగా ఎక్స్పోజ్ చేయగలిగే ఒకే ఒక్క బాడీ పార్ట్ ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అది మాత్రమే కాకుండా ఇది గ్రిప్ స్ట్రెంగ్త్ ని ఇంకా పంచ్ పవర్ ని పెంచడంలో కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేవి టవల్ హ్యాంగింగ్. ఏదైతే బార్ ఉందో దానికి ఒక టవల్ ని హ్యాంగ్ చేయండి. కొంచెం గట్టి టవల్ ని తీసుకోండి. టవల్ లేకపోతే ఒక గోన్ సంచి ఉంటుంది కదా, అదేనే తీసుకోవచ్చు. కొంచెం క్లీన్ గా ఉండేది తీసుకోండి, డస్ట్ ఏం లేకుండా. దాన్ని తీసుకున్న తర్వాత ఆ టవల్ ని గ్రిప్ చేసి హ్యాంగ్ అవ్వాలి. ఇక్కడ కీ పాయింట్ ఏంటి అంటే షోల్డర్స్ ని రిలాక్స్డ్ గా ఉంచండి. హ్యాంగ్ అవ్వమన్నాను కదా అని చెప్పి దాంతో పుల్అప్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ఓవర్ గా టెన్షన్ ఇవ్వద్దు. ఇది మనకి గ్రిప్ స్ట్రెంగ్త్ ని ఇంకా ఎండ్యూరెన్స్ ని పెంచడానికి బాగా యూజ్ అవుతుంది. సెకండ్ ఎక్సర్సైజ్ ఫింగర్ టిప్ పుషప్స్. రెగ్యులర్ పుషప్స్ లాగానే ఉంటాయి, కానీ ఫ్లోర్ మీద ఫుల్ హ్యాండ్స్ పెట్టడానికి బదులుగా ఓన్లీ ఫింగర్స్ మీద మాత్రం బ్యాలెన్స్ చేస్తాం. ఇది కొంచెం టఫ్ గానే ఉంటుంది. సో బిగినర్స్ కి నేను ఇది అంతగా రికమెండ్ చేయను, ఎందుకంటే మీ వేలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో మెల్లగా నకుల్ పుషప్స్ నుంచి మెల్లగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. మెల్లగా మీరే ఇంప్రూవ్ అవుతారు. ఇవి రెండు ఎక్సర్సైజ్ ఫోర్ ఆర్మ్ సైజ్ ని, స్ట్రెంగ్త్ ని ఇంకా ఫుల్ కంట్రోల్ ని డెవలప్ చేయడానికి సూపర్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు మీకు టోటల్ గా ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ అండ్ పవర్ఫుల్ వర్కౌట్ రొటీన్ అనేది ఉంది కదా, విచ్ టార్గెట్స్ యువర్ ఎంటైర్ బాడీ ఫ్రమ్ హెడ్ టు టో. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, డెడికేషన్తో పాటించాలి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్పుడు 100% గ్యారంటీగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఈవెన్ కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఏం చేయాలో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పను కూడా. అండ్ ఎందుకంటే ఈ వీడియోని సింపుల్ ఎక్సర్సైజ్ మాత్రమే చెప్పాను, కానీ ఎఫెక్టివ్ గా పెర్ఫామ్ చేస్తే మీరు రిజల్ట్స్ ఖచ్చితంగా చూడొచ్చు. ఇఫ్ యూ వాంట్ పార్ట్ 2 అంటే అడ్వాన్స్ కావాలంటే ఆర్ జిమ్ బేస్డ్ రొటీన్ కావాలి అన్నా సరే పార్ట్ 2 అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా దానిపైన కూడా వీడియో చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడితో అయిపోయింది, బట్ మీకు ఒక డెడికేటెడ్ పవర్ఫుల్ హోమ్ వర్కౌట్ ప్లాన్ కావాలి అని అనుకుంటే, అది కూడా ఒక ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్ స్వయంగా గైడ్ చేసిన రొటీన్ కావాలి అని అనుకుంటే, ఇక్కడ ప్రొఫెషనల్ అంటే నేను కాదు, అలా అని చెప్పి స్టేట్ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. మీకు వ్లాడిమిర్ గురించి తెలిసే ఉంటుంది కదా, అతని పేరు చెప్తే మీకు అర్థం కాదు, కానీ జిమ్ కి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఆర్ యూట్యూబ్ లో లేదా వేరే సోషల్ మీడియాస్ లో చాలా సార్లు ఇతను చూసే ఉంటారు. ఒక క్లీనర్ లాగా గెటప్ వేసుకొని వచ్చి పవర్ లిఫ్టింగ్ చేస్తాడు కదా, డెడ్ లిఫ్ట్స్ గట, పెద్ద పెద్ద వెయిట్స్ ని ఎత్తి పడేస్తుంటాడు. అతనే స్వయంగా తన హోమ్ వర్కౌట్స్ అండ్ న్యూట్రిషన్ ప్లాన్ ని డిజైన్ చేశాడు. అండ్ ఆ ప్లాన్ నేను ఆల్రెడీ నా పెయిడ్ టెలిగ్రామ్ పేజ్ లో అయితే చాలా రోజుల కిందటే అప్లోడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఆ కోర్స్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. అంటే అందరికీ షేర్ చేయను, ఎవరో కొంతమందికి మాత్రమే విన్ అవ్వే ఛాన్స్ అయితే ఉంది, అది కూడా ఫ్రీగా. రూల్స్ చాలా సింపుల్. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసే లోపు, అంటే షార్ట్ వీడియో కాదు లాంగ్ వీడియో, డైలీ ఇన్స్టాగ్రామ్ నుండి 2 పీపుల్ ని నేను పిక్ చేస్తా, అది కూడా ర్యాండమ్ గా ఫ్రీగా ఆ కోర్స్ ని వాళ్ళకి ఇచ్చేస్తా. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ యొక్క పేజ్ లింక్ ఇస్తాను, దాని లోపలికి వెళ్ళి నాకు మెసేజ్ చేయండి కోర్స్ కావాలి అని చెప్పి. అప్పుడు నేను మీలో డైలీ ఇద్దరిని పిక్ చేసి అది ఇచ్చేస్తా కోర్స్ని. దీనివల్ల మీకు యూజ్ ఏంటి అంటే, అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, మీ బాడీని మీ న్యూట్రిషన్ ని చక్కగా డెవలప్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీరు వేరే వాళ్ళకి దీన్ని సెల్ చేయొచ్చు. దీని కాస్ట్ అరౌండ్ ఒక $100 ఉంటుంది, అది పర్ మంత్ $100 అంటే ఒక 8,500 రూపీస్ ఉంటుంది. సో మీరు దీన్ని ఎలా లేదన్నా సరే ఒక 500 రూపీస్ కైనా ఫుల్ కోర్స్ ని ఇచ్చేయచ్చు. అండ్ మీ స్కిల్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటే అంతకంటే ఎక్కువకైనా మీరు సెల్ చేసుకోవచ్చు. డైలీ
డైలీ మీలో ఒక 2 పీపుల్కి ఈ కోర్స్ అయితే ఇస్తాను. ఆ కోర్స్ని మీరు బయట సెల్ చేసుకోవచ్చు, లేదంటే మీరైనా ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఐఎమ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో. వాళ్ళకి నేను గివ్ అవేతో సంబంధం లేకుండా ఫ్రీగా కోర్స్ని ఇచ్చేస్తాను. సో మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే మీకు మినిమం ఒక 1.5K ఫాలోవర్స్ ఉంటే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తాను.